నందమూరి నటసింహం బాలకృష్ణ సరికొత్త రికార్డుని సృష్టించారు సినీ ఇండస్ట్రీలోనే. అసలు ఆ రికార్డ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నందమూరి నటసింహం బాలకృష్ణ అటు రాజకీయాల్లోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ మంచి జోష్ మీద ముందుకెళ్తూ ఉన్నారండి. సరే, రాజకీయాల విషయం పక్కన పెడితే మనకి సినీ ఇండస్ట్రీలో కూడా నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి జోష్ ప్రదర్శిస్తూ ఉన్నారు. వరుసగా హ్యాట్రిక్ హిట్లు సాధిస్తూనే ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఈ 3 సినిమాలతోటి ఆయన క్రేజ్ అయితే దక్కించుకున్నారని చెప్పవచ్చు. 3 వరుసగా హిట్లు అనమాట. ఆ క్రేజ్ బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో ఒక చిత్రం నిర్మిస్తూ ఉన్నారు. అది కూడా దానికి సంబంధించినటువంటి కథ కూడా చాలా విభిన్నమైనటువంటి తరహాలో సాగుతుంది అనేది ఇప్పుడు తెలుస్తున్నటువంటి అంశం. సరే, తనకి ఎప్పుడు అచ్చొచ్చిన విధంగానే ద్విపాత్రాభినయం కూడా అందులో చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ సంక్రాంతికి అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా దసరా, ఆ టయానికి, దసరా కాదు విజయదశమి, అదేలే దసరా, విజయదశమి లేదా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే బాలకృష్ణ అరుదైనటువంటి రికార్డ్ ఏంటయ్యా అని చూసుకున్నట్లయితే, అఖండ ముందు వరకు కూడా బాలకృష్ణ సినిమాలన్నీ కూడా వరుస ఫ్లాప్లు వస్తూ ఉన్నాయి. కథ ఏ విధంగా ఎంచుకోవాలి, ఏ కథను ఎంచుకుంటే తనకి సక్సెస్ మరలా తిరిగి వస్తుంది అని అతను బాలకృష్ణ గారు మంచి ఆలోచనలో పడ్డ సమయంలో బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అఖండ మూవీ ఆయన నటించటం, ఆ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్గా నిలవటం, దానితో ఆ సినిమాతో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ తీసుకొచ్చి సరికొత్త రికార్డు సృష్టించారు బాలకృష్ణ. అప్పటి వరకు ఫ్లాపులతో నడిచినటువంటి బాలకృష్ణ కెరియర్ అఖండ మూవీతోటి మరలా రీటర్న్ అయిందనే చెప్పవచ్చు. ఆ తర్వాత ఇక ఎక్కడా కూడా వెనుదిరిగే పని లేకుండా వీరసింహారెడ్డితో పాటు ఆ తర్వాత భగవంత్ కేసరి కూడా అదే తరహాలో, ఈవెన్ గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఉన్నటువంటి రామకృష్ణ థియేటర్లో 210 రోజులు ఈ సినిమా ఆడినట్లుగా తెలుస్తూ ఉంది. గతంలో పోకిరి సినిమా ఇదే థియేటర్లో 200 రోజులు ఆడింది, 210 రోజులు కాదు. ఇప్పుడు ఈ సినిమా 132 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి 70 కోట్లు షేర్ అయితే ఇచ్చింది. ఈ విధంగా బాలకృష్ణ తన కెరియర్లో సినీ ఇండస్ట్రీలోనే అరుదైనటువంటి రికార్డు సాధించినటువంటి వ్యక్తిగా మిగిలిపోయారనమాట. ఇప్పుడు రాబోయేటటువంటి బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి సరికొత్త కథాంశం కూడా ద్విపాత్రాభినయంతోనే వస్తుంది. అది కూడా ఇదే రేంజ్లో హిట్ అవుతుంది అనేది సినీ వర్గీయుల విశ్లేషణ అయితే జరుగుతుంది. సినీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి అది హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అనేది రాబోయే రోజుల్లో మనం తెలుసుకోవచ్చు. విజయదశమికి లేదా మనకి నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ 2 టైంలో ఎప్పుడనేది తెలీదు. బట్ అయితే ఇప్పుడు షెడ్యూల్ అయితే జరుగుతుంది. మధ్యలో రాజకీయాలని అవన్నీ ఆయన చాలా బిజీగా ఉన్నారు. అయితే మంచి జోష్ మీద ఉన్నారని చెప్పుకోవచ్చు, ఇటు రాజకీయంగాను అటు సినీ ఇండస్ట్రీలోను. ఇదండి ఆయన సరికొత్త రికార్డ్ అయితే నమోదు చేసుకున్నటువంటి విషయం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్, జై హింద్.